హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కేయూఆర్కి డిగ్రీ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ రిజల్ట్స్ అప్డేట్ గురించి చూద్దాం. సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి 6th మేన స్టార్ట్ అయ్యి జూన్ 1st కంప్లీట్ అయ్యాయి. ఈసారి రిజల్ట్ అనేవి జూన్ ఎండింగ్ వరకు వస్తాయి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ లాస్ట్ 3 years నుంచి కేయూ అయితే 30 daysలో రిజల్ట్ అయితే రిలీజ్ ఎప్పుడూ చేయలేదు. ఈసారి డిగ్రీ రిజల్ట్స్ అనేవి పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్గా చేస్తే 45 days వరకు వస్తాయి. పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్గా చేస్తే, లేదా నా ఎస్టిమేషన్ ప్రకారం ఆగస్ట్ మంత్లో వస్తాయి. ఈ 2 months వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే సాఫ్ట్వేర్ కోర్స్ ఏదైనా నేర్చుకోండి. డిగ్రీ 6th సెమ్లో మాత్రమే ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితేనే ఇన్స్టెంట్ సప్లీ అనేది 6th సెమ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. యూనివర్సిటీ ఈసారి కండక్ట్ చేస్తుందా లేదా అనేది. ఇన్స్టెంట్ సప్లీ అనేది లాస్ట్ ఇయర్ ఒక్కసారి మాత్రమే కండక్ట్ చేశారు, అంతకుముందు అయితే కండక్ట్ చేయలేదు. ఇన్స్టెంట్ సప్లీకి ఎలిజిబిలిటీ అనేది ఉంది. 1st సెమిస్టర్ నుండి 4th సెమిస్టర్ వరకు అన్నీ క్లియర్ అయ్యి ఉంటేనే, అంటే 5th సెమ్ కూడా పాస్ అయ్యి ఉంటేనే, 6th సెమ్లో ఒక్క సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంటేనే ఇన్స్టెంట్ సప్లీకి ఎలిజిబుల్. అలా కాకుండా 1st సెమ్లో 1, 2nd సెమ్లో 3, 4th సెమ్లో ఒక సబ్జెక్ట్ ఇలా బ్యాక్లాగ్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ సప్లీ రాసుకోవాల్సి ఉంటుంది. బ్రో, నాకు 2nd సెమ్లో ఒక సబ్జెక్ట్ ఉంది, 3rd సెమ్లో ఒక సబ్జెక్ట్ మాత్రమే ఫెయిల్ అయ్యాను, మిగతావన్నీ క్వాలిఫై అయ్యాను, నాకు ఐసెట్, బీఈడి, పీజీలో మంచి ర్యాంక్ వచ్చింది, డిగ్రీ టోటల్గా ఒక్కటే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను లేదా 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఫెయిల్ అయ్యాను, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, క్వాలిఫై అయ్యాను, నేను నెక్స్ట్ చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుందా, ఎలిజిబులా అంటే అలా ఛాన్స్ ఉండదు. టోటల్ డిగ్రీ పాస్ అయితేనే పీజీ, బీఈడి, ఎంబీఏ, ఎంసీఏ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా 1, 2 సబ్జెక్ట్స్ ఆగిన వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ సప్లీలో ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. 2nd, 4th, 6th సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ 2025 మార్చ్ అండ్ ఏప్రిల్ మధ్యలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు 2nd, 4th, 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినా, ఎంత మంచిగా రాసినా డిగ్రీలో ఫెయిల్ చేశారు, అయితే మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేశారు, రీవాల్యుయేషన్లో బెనిఫిటెడ్ అంటే పాస్ అయ్యారు, మీరు రీవాల్యుయేషన్లో క్వాలిఫై అయ్యారు, అయితే అప్పుడు ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, బీఈడీకి జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అంటే మేనేజ్మెంట్లో మనీ పే చేసి ట్రై చేయొచ్చు. బ్రో, ఇదంతా నాకొద్దు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో చెప్పు అని అంటారా? జూన్, జూలై, ఆగస్ట్లో వస్తాయి. మినిమం 3 months అయితే రిజల్ట్ రావడానికి అయితే టైం పడుతుంది. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఎగ్జామ్స్ మంచిగా రాసిన వాళ్ళందరూ పాస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. మీరు కూడా అదే హోప్తో ఉండండి. నేను ఎప్పుడు రిజల్ట్ వచ్చినా అప్డేట్ ఇస్తాను. మీకు ఈ కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. సో చివరిగా ఇదండి వీడియో అనేది.